రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. నిన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని చెప్పారు అధికారులు. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల 36 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఇక రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, లేటెస్ట్ వెదర్ డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు కూడా అన్ని ప్రాంతాలలో, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా మోస్తరు వర్షాలు కురిసినట్లయితే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. మనం ఇప్పటికే చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న కూడా మరొక అల్పపీడనం రాబోతున్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాలు వేయడం జరుగుతూ ఉంది. మనం ఇప్పటికే చూస్తున్నాం, ఇటు అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఒక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్నటువంటి అల్పపీడనం కారణంగా అయితే ఈ నెల 27 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే నిన్న కనుక మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే 12% వర్షపాతం నమోదవ్వడం జరిగింది. 12 సెంటీమీటర్ల వర్షపాతంతో పాటు అత్యల్పంగా కూడా 6 సెంటీమీటర్ల వర్షపాతం చాలా ప్రాంతాలలో నమోదైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంతోపాటు మనం ఇప్పటికే చూస్తున్నాం, వేసవికాలం అయినప్పటికీ కూడా ఇటు వాతావరణంలో మార్పుల కారణంగా అయితే సుమారుగా ప్రతిరోజు ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదున్నాయో వాటికంటే 4 నుంచి 5% ఉష్ణోగ్రతలు తక్కువగా కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాలలో అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు. అత్యధికంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు కొమరం భీం జిల్లాతో పాటు అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాల తదితర జిల్లాల్లో అయితే అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచన ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ నివేదికలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే చూస్తున్నాం, నైరుతి రుతుపవనాలు కూడా కేరళ రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్నాయి. మరొక 2 రోజుల్లోనే ఇటు కేరళ రాష్ట్రానికి చేరుకోబోతున్న క్రమంలో అనంతరం అయితే ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రానికి చేరుకునే క్రమంలోనే ఇటు మరొక అల్పపీడనం కూడా ఈ నెల 27న అయితే వస్తున్న కారణంగా అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. అన్ని జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 27వ తారీఖున అల్పపీడనం ఏర్పడిన క్రమంలో అయితే అది అల్పపీడన ప్రభావం అయితే 2 రోజుల పాటు ఈ నెల 28, 29 కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న క్రమంలో ఇటు రైతులు కూడా మనం ఇప్పటికే చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మే ప్రారంభం కావడంతో అయితే ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా చదువు చేసి పెట్టిన క్రమంలో ఈ యొక్క అతి భారీ వర్షాలు కురుస్తున్నాయనేటువంటి ఒక సమాచారాన్ని అయితే రైతులకు చెప్పడంతో పాటు ఇప్పుడు ఉరుముల మెరుపుతో కూడినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అయితే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల క్రమంలో ఇటు ఉరుముల మెరుపుల కారణంగా పిడుగుపాటు కూడా చాలామంది ప్రజలు మృత్యువాడ పడినటువంటి పరిస్థితులు మనం గమనించడం జరిగింది. ఖచ్చితంగా రానున్నటువంటి 3 రోజులలో కూడా ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు ఈ నెల 27 నుంచి అయితే అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న క్రమంలో ఇటు ప్రజలు కానీ రైతులు కానీ కొంత వ్యవసాయ క్షేత్రాల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో వర్షం ఇటు ఈదురుగాలుతో పాటు మనం చూస్తున్నాం, చాలా జిల్లాలలో కూడా 40 నుంచి 50% వరకు ఈదురుగాలులు వీయడంతో కొన్ని జిల్లాల్లో అయితే 30 నుంచి 40%, 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీయనున్నట్లు అధికారులు చెప్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ యొక్క అల్పపీడనం అనంతరం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం చూస్తున్నాం, నైరుతి రుతుపవనాలు రాక కేరళకు వచ్చిన అనంతరం అయితే మరికొద్ది రోజుల్లోనే ఇటు వర్షాకాలం కూడా ప్రారంభం కాబోతా ఉంది. వర్షాకాలానికి ముందు వస్తున్నటువంటి యొక్క అల్పపీడన ప్రభావంతో అయితే కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదికలు అయితే చెప్తున్నాయి.